రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన వేల్ది హరిప్రసాద్ అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మగ్గంపై బంగారు పట్టు చీరను రూపొందించారు. చీర అంచులో అయోధ్య రామమందిరం, శ్రీరామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు బోర్డర్ కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీర కొంగులో సీతారాముల ప్రతిబింబం, రామాయణంలోని 10 ఘట్టాలు వచ్చే విధంగా నేశారు. రాముడు జన్మించిన నాటి నుంచి పట్టాభిషేకం అయ్యే వరకు ఉండటం ఈ చీర ప్రత్యేకత. దీనిపైన రెడ్ ఉంది, దానిపైన కోటింగ్ వస్తుంది. ఇదంతా గోల్డ్. ఇందులో కూడా ఉంటుంది. ఇందులో జై శ్రీరామ్ వస్తుంది. ఈ బార్డర్ అది తెలుగులో జై శ్రీరామ్ ఎస్జే టెంపుల్. జై శ్రీరామ అంటూ శ్రీరామనామాలు వచ్చే విధంగా ఈ చీరను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తన సతీమణి రేఖతో కలిసి నేశానని హరిప్రసాద్ వెల్లడించారు. 900 గ్రాముల గల ఈ చీరలో 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి పట్టుదారాలతో 20 రోజుల పాటు శ్రమించి తయారు చేశామని హరి చెప్పారు. ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో ఒక బార్డర్లో రాములవారి పట్టాభిషేకం, అయోధ్య రామ మందిరం మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది. పళ్ళులో రాములవారి ఫోటో మరియు బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను 10 ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది. ఇందులో రాములవారు పుట్టినప్పటి నుండి యుద్ధము, అరణ్యకాండ, వనవాసము ఇలా 10 ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది.